స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ మైక్ ద్వారా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభావందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనం అందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధానంలో కలుసుకోవటానికి దేవుడు మనలో చూపిన మహాకృపను బట్టి ప్రేమను బట్టి మనం అందరం కూడా ఆ దేవాదేవునికి స్తుతులు చెల్లించబద్దులమే ఉన్నామండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? దేవుని కృపను బట్టి ఏం సంతోషం అండి, ఏం ఆనందం అండి. మా ఇంట్లో పరిస్థితులు బాగోలేదండి, మా కుటుంబంలో పరిస్థితులు బాగోలేదండి, మా ఒంట్లో పరిస్థితులు బాగోలేదండి, కనుక మాకు సంతోషం ఎలా ఉంటుందండి, మాకు ఆనందం ఎలా ఉంటుందండి అని మీరంటే, దేవుడైతే మాత్రం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన బ్రతుకులను బాగు చేస్తాడంటండి. ఎందుకంటే ఈరోజు మన బ్రతుకులు పాడైపోయినాయి. అలనాడు ఇజ్రాయేల్ జనాంగంతో దేవుడు చెప్తున్న మాటను మనం చదువుకున్నాం కదండి. దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. ఎవరంటే బాగు చేసేవారు ఎవరంట? ఏమండి, ఏదైనా పాడైపోతే దాన్ని బాగు చేసేవాళ్ళకి అప్పగిస్తే బాగు చేస్తారు, కానీ అన్యుల చేతిలో పెడితే బాగు చేస్తారా? ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, టీవీ, ఫ్రిడ్జ్, లేకపోతే కనుక ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా సరే పాడైపోయినప్పుడు దాన్ని తయారు చేసిన కంపెనీ వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి పట్టుకెళ్తే బాగు చేయగలరు వాళ్ళు. ఎందుకంటే తయారు చేసిన వాళ్ళే. దాన్ని మళ్ళీ ఏ పార్టీ పోయిందో దాన్ని జాగ్రత్తగా బాగు చేసేవాళ్ళు, వాళ్ళు తెలుసు. తయారు చేసిన వాళ్ళు కనుక వాళ్ళకి తెలుస్తుంది. అలా కాకుండా తయారు చేసిన వాళ్ళ దగ్గర కాకుండా ఎవరో తెలియని వారి చేతిలో ఆ పనిముట్టు పెట్టామనుకోండి, ఇక జీవితంలో పనికిరాదండి ఆ పనిముట్టు. అప్పటి వరకు దానికి ఉన్నది కొద్ది సమస్యే, చిన్నపాటి సమస్యే, ఏదో ఒక పనిముట్టు పోయింది అది. కానీ దాన్ని తీసుకెళ్ళి ఎప్పుడైతే దానిని గురించి సరైన అవగాహన లేని వారికి అది ఇచ్చామనుకోండి, ఇది బాగు చేస్తాడనే ఉద్దేశంతో అది ఇచ్చామనుకోండి, ఆడు తెలిసి తెలియని రిపేర్ చేసి పూర్తిగా పాడు చేస్తాడు దాన్ని. ఇది ఉదాహరణగా నేను ఎందుకు చెప్తున్నాను అనుకుంటే, ఈరోజు మనమందరము కూడా ఎవరిని విడిచి పాడైపోయింది తెలుసా అండి? మనల్ని అందరినీ సృష్టించిన వాడు ఎవరంట? మనం చదువుకున్నాం కదా యెషయా గ్రంథంలో, నిన్ను గర్భమందు నిరూపించిన వాడను. ఆ మాట చదువుకుని ఒకసారి ముందుకు వద్దామండి. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 24వ వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏం ఆలోచించమంటే తెలుసా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను కన్నది ఎవరో తెలుసా? నిన్ను సృష్టించింది ఎవరో తెలుసా? లోకంలో ఉన్న మానవులందరూ కూడా ఎవరిని మర్చిపోయారు తెలుసా అండి? సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయారండి. మనిషి ఎప్పుడైతే సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయాడో, తన ఎదురుగా ఉన్న సృష్టిని సేవించడం ప్రారంభించాడో, తద్వారా దేవునికి విరోధంగా ఎప్పుడైతే దేవుణ్ణి దూరం చేసుకున్నాడో బ్రతుకును పాడు చేసుకున్నాడండి. ఈరోజు మానవ బ్రతుకులు పాడైపోయినాయి కనుకనే పాడైపోయిన మానవ బ్రతుకులను బట్టి వారు తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు. చివరికి తమ వారి జీవితాలను కూడా నాశనం చేస్తున్నారండి. ఈరోజు మానవ బ్రతుకులు ఎలా ఉన్నాయి అనుకుంటే, దేవుడైతే మాత్రం అందరూ కూడా ఒకరికొకరు మేలు చేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పొందుతూ అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని, దేవునిని పోలిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటే, ఈరోజు మనుషులు ఎలా మారిపోయారు తెలుసా అండి? ఒకరినొకరు చంపుకుని వారే తయారయ్యారు. మానవ బ్రతుకు పాడైపోయిందంటాను రుజువని తెలుసా అండి? ఎదుటివాడిని బ్రతికించడానికి బదులు తనకున్నంతలో ఎదుటివారికి క్షేమాన్ని కోరుకుని, ఎదుటివారి క్షేమాన్ని కోరుకోవడానికి బదులు ఎదుటివారి కీడు కారణంగా ఈరోజు మారిపోయారు అనుకుంటే కనుక బ్రతుకు పాడైపోయిందనా పాడవలేదనా? పాడైపోయిన పనిముట్టు ఉపయోగించామనుకోండి ఇంకా పాడెక్కువ అవుతుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు పాడైపోయింది తీసుకొచ్చి, కాలిపోయింది తీసుకొచ్చి నేను ప్లగ్లో పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమో తెలుసా, ఒకసారి ఫీజు కొట్టేస్తుంది, ఉన్న కరెంటు కూడా పోద్దండి. ఇప్పుడు ఎందుకని? అది పాడైపోయింది. ఇప్పుడు పాడైపోయిందని తీసుకొచ్చి మళ్ళీ దాని ప్లగ్ తీసుకొచ్చి ఆ బోర్డులో పెట్టాను అనుకోండి, అదేమవుతుంది?
మొత్తం షార్ట్ అయిపోయి మొత్తం కరెంట్ అంతా పోవడానికి ప్రమాదం ఏర్పడుతుందండి. ఈరోజు లోకంలో మానవ బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఇలాగే ఉన్నాయి. ఈరోజు మన బ్రతుకులో సంతోషం లేకపోవడానికి, ఆనందం లేకపోవడానికి, విశ్రాంతి లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? మన బ్రతుకులు పాడైపోయినాయి. ఈ పాడైపోయిన మన బ్రతుకులు బట్టి అనేక మంది బ్రతుకులను పాడు చేసేటట్టుగా మన జీవితాలు ఉన్నాయండి ఈరోజు. ఎందుకంటే ఎవరికి చోటు లేకుండా చేశారు తెలుసా? నిన్ను పుట్టించిన వాడు అంటున్నాడు కదా, నిన్ను గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరచువాడను, నేనే భూమిని పరచువాడను, బాగు చేసేవాడిని కూడా నేనే. ఈరోజు నీ బ్రతుకులో వచ్చిన కష్టాన్ని బట్టి చాలామంది అంటారు కదా, కష్టాలు నాకు ఎవరిని బట్టో కదని. ఈరోజు మనం ఎక్కువగా భయపడేది ఎవరికో తెలుసా అండి? చెప్పండి, ఎవరికి భయపడుతున్నాం? మామూలుగా ఈరోజు ఎవరైనా మన దగ్గరికి వస్తున్నారు అనుకున్నప్పుడు భయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎవరికో కాదండి. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే కనుక భర్త వస్తున్నాడు అనుకోండి, ఇంటికి వస్తున్నాడు, భయపడుతున్నారు అనుకోండి, అమ్మో వచ్చేస్తున్నాడు. ఏంటి దాని అర్థం? భార్య వస్తుంది అనుకోండి, బయటికి వెళ్ళింది వస్తుంది అనుకోండి, అమ్మో భయం. అధికారులు వస్తున్నారు అనుకోండి, భయపడ్డారనుకోండి, ఇది ఏంటి దాని అర్థం? నాకు మనుషుల నుంచి మేలు కలగాల, కీడు కలగాల? భయం ఎప్పుడు వారి నుంచి, నా ఎదుటి వారి నుంచి నా దగ్గరికి ఎవరైతే రాబోతున్నారో వారి దగ్గర నుంచి నాకు మేలు వస్తుంది అనుకున్నప్పుడు సంతోషించాలి. మా ఆయన గారు వస్తున్నారు, సంతోషం. నా భార్య వస్తుంది, సంతోషం. నా పిల్లలు నా దగ్గరికి వస్తున్నారు, సంతోషం. నా తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తున్నారు, సంతోషం. నా అధికారులు నా దగ్గరికి వస్తున్నారు, సంతోషం. అలా కాకుండా వారు వస్తున్నారనుకుంటే కనుక మనం భయం పట్టుకుంది అనుకోండి, మనం ఎలా చూస్తుందో తెలుసా? ఇప్పుడు క్రూర మృగాలు ఎవరు? ఇప్పుడు చెప్పండి, క్రూర మృగాలు ఎవరు? లోకంలో మనుషులందరూ కూడా ఇలా తమ బ్రతుకుల్ని పాడు చేసుకున్నారు, ఎదుటి వారికి కూడా హానికరంగా మారిపోయారండి. ఒకరినొకరు చంపుకున్నారు. ఏమండి మీరు బాగానే చెప్తున్నారు, మేము ఎప్పుడు చంపుకుంటున్నాం అంటారండి చాలామంది. ఏమంటారో తెలుసా? నేను ఎవరిని చంపలేదే. దేవుడు లేని బ్రతుకు ఎలా ఉంటుంది అనుకుంటే కనుక ఎలా ఉంటుంది తెలుసా అండి? ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుడు లేకుండా దేవుడిని మరిచి ఎవరైతే లోకంలో బ్రతుకుతారో వారు ఎలా ఉంటారనుకుంటే కనుక చివరికి అపవాదికి అవకాశం ఇస్తారండి. దుష్టునికి వాళ్ళు అవకాశం ఇస్తారు. దుష్టునికి అవకాశం ఇచ్చిన బ్రతుకులు ఎలా ఉంటాయి అనుకుంటే కనుక దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు. ఎవడైనాను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రేమ ఎప్పుడైతే లేకుండా పోయిందో స్వార్థం మనిషిలో ప్రవేశిస్తుంది. మనిషిలో ఎప్పుడైతే స్వార్థం ప్రవేశించిందో ఇక నేను తిన్నాను, నేను తాగాను, నేను సుఖపడ్డాను అనుకుంటారు తప్ప ఎదుటివారి క్షేమాన్ని గురించి ఎప్పుడు ఆలోచించడు. ఎదుటివారు ఎలా పోతే నాకెందుకు? ఈరోజు లోకం ఎలా తయారైపోయింది తెలుసా అండి? లోకమంతా కల్తీయే, అంతే కదండి. ఒకప్పుడైతే మాత్రం మనం కల్తీ అనుకున్నప్పుడు దేంట్లో చూసేవాళ్ళు తెలుసా? అమ్మో పురుగు మందుల్లో కల్తీ వచ్చిందంటండి, పని చేయట్లేదు అంటండి. ఎరువుల్లో కల్తీ వచ్చిందంటండి, ఆ ఎరువు వేసినా పని చేయట్లేదండి. ఒకప్పుడు కల్తీలు ఎందులో ఉండి తెలిసిన మన చిన్నతనంలో ఎరువుల్లోనూ పురుగు మందుల్లోనూ కల్తీలు ఉండేవి. అమ్మో ఈ మందు పని చేస్తో పని చేయదో. కానీ ఇప్పుడు కల్తీలు ఎందులో వచ్చేసింది తెలుసా అండి? తినే ఆహారంలో కల్తీ అండి, తినే పండులో కల్తీ. ఒక అరటిపండు తింటే కల్తీ, అంతేగా ఒక ద్రాక్ష పండు తింటే కల్తీ, ఒక పాలులో కల్తీ, పెరుగులో కల్తీ. తినే ప్రతి ఆహార పదార్థాల్లో కల్తీ వచ్చింది అనుకుంటే కనుక ఎందుకు కల్తీ వచ్చింది? ఎవరు చేశారు? ఎవరెవరిని పాడు చేసుకుంటున్నారు? మానవ బ్రతుకులు పాడైపోయినాయి అంటాను రుజువని తెలుసా అండి? నా స్వార్థాన్ని నేను ఎప్పుడైతే ఆలోచించానో, నా సంతోషాన్ని నా లాభాన్ని నేను ఎప్పుడైతే ఆశించానో, ఎదుటివారు ఎలా పోతే నాకెందుకు? ఇప్పుడు నేను చక్కగా నా వ్యాపారం కొనసాగించాలనుకుంటే అది తినే తిండైనా ఏదైనా సరే వాళ్ళు ఎలా పోతే నాకెందుకు? ఆ కల్తీ వ్యాపారం నేను చేసి నేను లాభ పొందాలనే ఆశ నాకు ఎప్పుడైతే ఉందో ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఎదుటి వారిని వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, నా డబ్బులు నాకు వస్తున్నాయా లేదా అని నేను కల్తీ వ్యాపారం చేస్తాను. ఇప్పుడు నా బ్రతుకు పాడైపోయిందంట లేదంటారా? నా బ్రతుకు పాడైపోయిందంటాను రుజువు నేను చేసే కల్తీ వ్యాపారాన్ని బట్టి మీరందరూ కూడా పాడైపోతున్నారు, అంతే కదా? ఇప్పుడు నేను అమ్మే ఆహార పదార్థాలు తిన్నారనుకోండి, అది అరటిపండో మామిడి పండో లేకపోతే కనుక దానిమ్మ పండో లేకపోతే ద్రాక్ష పండో లేదా పాలు పెరుగో లేకపోతే బియ్యమో, ప్రతి దాంట్లో కూడా కల్తీయనండి. ఆ వ్యాపారాన్ని బట్టి ఎప్పుడైతే నేను సంపాదించాలి అన్న ఆ స్వార్థపూరితమైన ఆ లక్షణంతో నేను ఆ చెడు వ్యాపారం చేసి నేను లాభం సంపాదించుకున్నాను. మీరందరూ ఏమవుతారు? ఇప్పుడు ఆ కల్తీ తిని మీ ఆరోగ్యాలు పాడైపోయినాయి అనుకోండి,
నేనైతే మాత్రం మీరందరూ కూడా పాడైపోయారు, మీరు ఎలా పోతే నాకెందుకు, నేను బాగానే ఉన్నదిగా అనుకుంటున్నాను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనుషుడు ఏమి పంట విత్తునో అదే పంటను నేను అనుకుంటున్నాను. అవతల వాడికి అట్టిపండులో కల్తీ పెట్టి అమ్మేసేయాలని అనుకుంటున్నాను నేను. అవతల వారు ఇప్పుడు నాకేం పెడుతుందో తెలుసా? నేను అవతల వారి దగ్గర పాలు పెరుగు తెచ్చుకున్నాను అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుందో తెలుసా? ఇలా ఒకరినొకరు చంపుకుంటున్నారండి ఈరోజు లోకం. ఎలా ఉన్నదో తెలుసా అండి? నేను అన్న స్వార్థంతో, నేను బ్రతకాలి, నేను సుఖపడాలి, నేను సంతోషించాలన్న స్వార్థం బుద్ధి ఎప్పుడైతే మనిషిలో ప్రవేశించిందో, దేవుడు లేని బ్రతుగా ఎప్పుడైతే ఆ బ్రతుకు మారిపోయిందో, తన క్షేమాన్ని బట్టి ఎదుటివారు ఎలా పోతే నాకెందుకు, చివరికి తన వారి దగ్గరకు వచ్చినప్పుడు కూడా నా భార్య ఏమైపోతే నాకెందుకు, నా పిల్లలు ఏమైపోతే నాకెందుకు, నా కుటుంబం ఏమైపోతే నాకెందుకు, నా తల్లిదండ్రులు ఏమైపోతే నాకెందుకు, నేను తిన్నానా లేదా, నేను సుఖపడ్డాను లేదా, నేను సంతోషించాను లేదా అని తమ సుఖ సంతోషాలను కోరుకుని చివరికి తమ సంతోషానికి, తమ లాభానికి, తమ సుఖానికి ఎదుటి వారిని బలి చేసేవాళ్ళు, చివరికి తమ వారిని కూడా బలి చేసేవారికి ఈరోజు లోకంలో మనుషులు మారిపోయారండి. ఎంతమంది ఈరోజు, ఎన్ని కుటుంబాలు బాధపడలేదు ఈరోజు? ఎవరిని బట్టి తెలుసా అండి? భార్యని బట్టి, భర్తను బట్టి, కనుక్కున్న పిల్లల్ని బట్టి, లేకపోతే కనుక్కున్న తల్లిదండ్రులు బట్టి, లేకపోతే ఏర్పాటు చేస్తున్న అధికారులు బట్టి మాకు నెమ్మది లేదండి, మాకు విశ్రాంతి లేదండి అని ఈరోజు లోకంలో ఎంతోమంది మాట్లాడుతున్నారు అనుకుంటే కారణం ఏంటి తెలుసా అండి? మానవ బ్రతుకు పాడైపోయింది. దేవుడు చూస్తున్నాడు. తానున్న నివాస స్థలం నుంచి భూనివాసులు అందరి వైపు చూస్తుంటే కనుక దేవుడేమో ఒకందుకు లోకంలో మనుషులందరూ సృష్టిస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏదైనా ఒక పనిముట్టు పాడవకుండా ఉండాలనుకుంటే ఎప్పుడు ఉంటుంది చెప్పండి? మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నారనుకోండి, ఏదైనా సరే అది ఎక్కువ కాలం మన్నాలనుకుంటే ఏం చేయాలి చెప్పండి? ఎక్కువ కాలం మన్నాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ఉపయోగించడం మాత్రం ఒక దాని మెయింటెనెన్స్ ఉంటుంది. కంపెనీ వాళ్ళు చెప్తారు, ఇదిగో ఇన్ని రోజులకి దీనికి ఆయిల్ మార్చాలి, ఇన్ని రోజులకి దీనికైతే మాత్రం ఇది మార్చాలి, ఇన్ని రోజులకి దీన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి. కంపెనీ వారు చెప్తారు, ఇది నీకు ఎల్లప్పుడూ కూడా దానికి ఏదైతే ఆయుష్కాలం ఇచ్చామో, దానికి ఏదైతే సమయం ఇచ్చామో ఆ సమయం అంతసేపు కూడా చక్కగా పనిచేయాలనుకుంటే కనుక దానికి మెయింటెనెన్స్ ఎలా చేయాలి అని కంపెనీ వారు ఏదైతే మెయింటెనెన్స్ ఇస్తారో దానిని బట్టి అది ఉపయోగించామనుకోండి, ఆ పనిముట్టు పోవటానికి అవకాశం ఉండదు. ఎంతకాలమైనా సరే దాని ఆయుష్కాలం ఆ కంపెనీ వారి చేత నిర్ణయించబడిన ఇది రోజైతే ఏదైతే అప్పటి వరకు చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు కంపెనీ వారు దాన్ని ఎలా అయితే ఉపయోగించమన్నారో అలా ఉపయోగిస్తే, కంపెనీకి సంబంధం లేకుండా నీ ఇష్టానుసారంగా ఉపయోగించామనుకో ఏమవుతుంది ఇప్పుడు? అలాగే మనం అందరం కూడా మనం సృష్టించింది ఎవరు తెలుసా? గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు నిన్ను నిర్మించింది నేనే. నువ్వు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలనుకుంటే, నీ బ్రతుకు పాడు కాకుండా ఉండాలనుకుంటే నేను కొన్ని కట్టడలు, సూచనలు, సలహాలు, ఆజ్ఞలు ఇవన్నీ నీకు ఇస్తున్నాను. వాటన్నిటిని నువ్వు పాటించిన రోజున నువ్వు ఏ రోజు నీ బ్రతుకు పాడు కాదు. నీ బ్రతుకు పాడు కాదంటాను రుజువు ఏంటి తెలుసా? నా బ్రతుకు ఈరోజు ఒకవేళ మీరు ఆలోచించండి, నా బ్రతుకు పాడైపోయిందా లేదా అంటాను ఒకటే రోజు. నీ బ్రతుకును బట్టి నీకు సంతోషం, ఆనందం ఉండాలి. నీ బ్రతుకును బట్టి నీ చుట్టూ ఉన్నవారు అందరూ సంతోషించాలి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆనందించి నిన్ను హక్కును చేర్చుకునేటట్టుగా ఉండాలి. నీ రాక కోసం ఎదురు చూసేటట్టుగా ఉండాలి. ఉన్నారా? ఉంటే నీ బ్రతుకు మంచిదే. నీ బ్రతుకు ఎదుటివారి క్షేమాన్ని కోరేదే. నీ బ్రతుకును బట్టి ఒకవేళ నా బ్రతుకు ఈరోజు పాడు కాలేదంటాను రుజువు ఏంటంటే కనుక నిన్ను బట్టి అందరూ సంతోషించాలి. నీ కుటుంబమా, నీ ఇరుగు పొరుగు వారా, చివరికి ఒకవేళ నువ్వు నాయకుడు అయితే కనుక నీ చేతిలో ఉన్న ప్రజల, నువ్వు గ్రామ పెద్దవైతే నీ గ్రామంలో ఉన్న ప్రజల, నువ్వు దేశ నాయకుడు అయితే నీ దేశ ప్రజల నిన్ను బట్టి సంతోషించేటట్టుగా ఉంటే నిజంగా నీ బ్రతుకు పాడు కాలేదు. లేదు, నీ పేరు చెప్పగానే వాళ్ళు బాధపడుతున్నారనుకుంటే నీ బ్రతుకు పాడైపోయింది. జాగ్రత్త. ఎందుకు పాడైపోయింది అనుకుంటే కారణం ఇప్పుడు చెప్పుకున్నాం. ఎందుకు పాడైపోయిందంట? మనల్ని సృష్టించిన సృష్టికర్తన దేవునికి మనం లోబడలా. ఆయన మనల్ని ఎలా అయితే జీవించమన్నాడో, ఎలా అయితే బ్రతకమన్నాడో మనం అలా బ్రతకలా. కనుక మన జీవితాలు ఏమైపోయింది తెలుసా అండి? పాడైపోయిన పనిముట్టును బట్టి అది పాడు కావడం మాత్రమే కాకుండా అనేక వాటిని పాడు చేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు పళ్ళుని అనుకోండి, ఒక పండు కుళ్ళిపోయింది అనుకోండి, దాన్ని తీసి పడలేదు అనుకో ఏమవుద్ది తెలుసా? మిగతావన్నీ కుళ్ళిపోతాయి. ఉల్లిపాయ బస్తాలు తెచ్చుకుంటామండి మనం, అందులో కొన్ని కుళ్ళిపోతాయి. వాటిని వేరు చేసి పక్క తీయకపోతే ఏం చేస్తే తెలుసా అండి? మిగతావన్నీ కుళ్ళిపోతాయి. ఈరోజు సమాజం అంతా కూడా అలా చెడిపోతుందండి. కారణం ఏంటి తెలుసా అండి? ఏంటి తెలుసా? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పాడైపోతే
కుటుంబం అంతా కూడా పాడైపోతుందా లేదా? పాడైపోతుందా లేదంటారు. ఒక వ్యక్తి పాడైపోతే ఆ కుటుంబంలో ఎవరికి నెమ్మది ఉండదు. ఎందుకని? వాడు పాడుగా ఎప్పుడైతే ఉన్నాడో, పాడైపోయిన పనిముట్టుకు ఎప్పుడైతే ఉన్నాడో, పాడైపోయిన పనిముట్టుకు ఎప్పుడైతే ఒకవేళ ఒక స్త్రీ ఉందో, ఆ పాడైపోయిన బ్రతుకుని బట్టి కుటుంబం అంతా కూడా బాధపడాల్సిన పరిస్థితే, కుటుంబం అంతా కూడా కష్టపడాల్సిన పరిస్థితే, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకంటే కనుక ఆ పాడైపోయిన పనిముట్టు ఏం చేస్తే తెలుసా? బాధపరుస్తూనే ఉంటుంది, గుచ్చుతూనే ఉంటుంది. అది ఉపయోగపడదు సరికదా, మనకేం చేస్తే తెలుసా అండి? మనకి ఇంకా మనం చేసే పనికి కూడా ఆటంకంగా ఏర్పడుతుంది, మనకు సంతోషం ఉండదు. ఒకవేళ మీరు అలా అంటే ఏమని, ఈరోజు నాకు సంతోషం లేదండి నా కుటుంబంలో, ఈరోజు నాకు నెమ్మది లేదండి నా బ్రతుకులో నాకే నెమ్మది లేదండి అని ఒకవేళ మీరు అనుకుంటే, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నీ పాడైన బ్రతుకు నేను బాగు చేస్తాను, పాడైపోయిన నీ కుటుంబాన్ని నేను బాగు చేస్తాను, పాడైపోయిన నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను, పాడైపోయిన నీ గ్రామాన్ని నీకు బాగు చేస్తాను, పాడైపోయిన నీ దేశాన్ని నేను బాగు చేస్తాను అంటున్నాడు. అక్కడ అన్నాడు ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు పలుకుతున్న మాట. ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? 26వ వచనం, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, యెరూషలేము నివాస స్థలమగుననియు. ఎవరికి? అప్పటి వరకు ఎవరికి నివాస స్థలంగా లేదు తెలుసా? సృష్టించింది నేనే, వారిని కట్టింది నేనే, వారిని కన్నది నేనే. కానీ వారి మధ్య ఎవరికి చోటు లేకుండా పోయింది? నాకు చోటు లేకుండా పోయింది కనుక పాడు చేసుకున్నారు, బ్రతుకులు పాడు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఏమంటున్నాడు దేవుడు? యెరూషలేము నివాస స్థలమగుననియు, యోధా నగరులను గూర్చి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చినాను, దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. నిజంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అండి. నీ పాడైపోయిన స్థలం, ఒకవేళ నీ కుటుంబం పాడైపోయింది అనుకుంటే, నీ బ్రతుకు పాడైపోయింది అనుకుంటే, నా జీవితం పాడైపోయిందని నువ్వు అనుకుంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటే తెలుసా? పాడైపోయిన నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను అంటున్నాడు. ఒకవేళ మీరు కోరుకుంటే, దేవా నా జీవితాన్ని బాగు చేయని కోరుకుంటే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఈరోజు ఆలోచిద్దామండి. నిజమే, ఏదైనా ఒక కుటుంబం పాడైపోయింది అనుకోండి, దానికి కారణం ఎవరవుతారు చెప్పండి? ఏదైనా ఒక గ్రామం పాడైపోయింది అనుకోండి, దానికి కారణం ఎవరవుతారు? ఏదైనా ఒక పట్టణం పాడైపోయింది అనుకోండి, దాని పాడు కారణం ఎవరవుతారు? ఏదైనా ఒక దేశం పాడైపోయింది అనుకోండి, దాని పాడు కారణం ఎవరవుతారు? చెప్పాలి. ఇప్పుడు ఎవరవుతారు? కుటుంబంలో యజమాని పాడైపోయాడు అనుకోండి, కుటుంబం అంతా ఏమైపోద్ది? గ్రామంలో అధికారి పాడైపోయాడు అనుకోండి, గ్రామం అంతా ఏమైపోద్ది? పట్టణంలో నాయకుడు, అధికారి, పరిపాలించేవారు ఎవరైతే ఉన్నారో ఆయన పాడైపోయారు అనుకోండి, పట్టణం అంతా ఏమవుద్ది? దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారు పాడైపోయారు అనుకోండి, దేశం ఏమైపోద్ది? ఈరోజు మనం పాడైపోయామనుకుంటే కారణం మొట్టమొదట ఎవరు కారణమో తెలుసా అండి? మనల్ని నడిపించేవారు ఎవరైతే ఉన్నారో, కాపరి కావచ్చు, యజమాని కావచ్చు, నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు, మహారాజు కావచ్చు, మన మీద ఈరోజు మన బ్రతుకులు ఎవరి చేతిలో అయితే ఉన్నాయో వారు పాడైపోయి మన బ్రతుకులు పాడు చేశారు. అలాంటి ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతున్నాడు కదా, ఈరోజు మీ బ్రతుకులు పాడైపోయినాయి, నాకు నివాస స్థలంగా లేరు మీరు, అందుకని మీ బ్రతుకులు పాడైపోయినాయి. అయినా సరే మీ పాడైన స్థలాలు నేను మరలా బాగు చేస్తానని ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నా సేవకుని మాట నేను రూఢిపరుస్తానని చెప్తున్నాడు. నిజమే, ఎందుకు పాడైపోయారు అనుకుంటే, నేను ఇక్కడ అన్నాడు కదా, 28వ వచనం చూడండి, అక్కడ 28వ వచనం చదువుతున్నాను చూడండి. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతియు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే, యెరూషలేముతో నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను. కోరేష్ ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయుడా అన్యుడా? ఒక అన్యుడు. ఆ అన్యుడైన కోరేషు అంటాడు, నా మంద కాపరి, నా చిత్తమంతియు. దేవుడికి స్థానం ఇస్తే ఒక అన్యుడు కూడా దేవుడు తనకు మహిమ తెచ్చే పనిముట్టుగా ఎలా మారుస్తాడో కోరేషుని చూడండి ఒకసారి. కోరేషు ఒక అన్యుడండి, పారశక దేశపు రాజు. ఆ కోరేషును కూడా తన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా, తన చిత్తాన్ని నెరవేర్చే గొప్ప యోధుడిగా మార్చాడు. ఎందుకో ఆలోచిద్దాం ఇప్పుడు ముందు. ఇది ఈ కోరేషుని గురించి చెప్పాడు కదా, కోరేషుని గురించి మనం ఎక్కడ చదువుకుంటాం? యెజ్రెయా గ్రంథంలో,
అంతే కదా, నెహెమ్యా గ్రంథంలో మనం చదువుకుంటాం. అసలు ఆ రోజుల్లో యూదా జనాంగం పాడైపోయి బానిస బ్రతుకులు బ్రతకడానికి గల కారణం ఏం చేస్తున్నారనుకుంటే కనుక వాళ్ళందరూ కూడా, యూదులందరూ, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని చిత్తాన్ని వదిలి ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశారో, దేవునికి తమ జీవితాలు అప్పగించుకుని పాపం చేశారో, పరాయి దేశస్తులు వాళ్ళకైతే మాత్రం బానిసగా పట్టుపోయి వారి జీవితాలను పాడు చేశారండి. అంతే కదండి. ఇప్పుడు పరాయి దేశాన్ని బానిసగా పట్టుకుపోయారు అనుకోండి, కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో ఎవరైతే పనికొస్తారో, ముసలాళ్ళు మొక్కళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? వీళ్ళు పనికిరారని చంపేసేవారండి. బలంగా ఉన్న వాళ్ళు, స్త్రీలు కానీ మగపిల్ల కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? చెరపట్టుకుపోయారు. వాళ్ళందరూ ఒకే చోట ఉంటారు. అక్కడ ఏ పని చేసేవాళ్ళు ఆ పనికి వాళ్ళని తీసుకుపోయి ఏం చేస్తారు తెలుసా? మీరు ఇద్దరు భార్యాభర్తలు కనుక ఒక చోట ఉండండి అంటారా? మీ ఇద్దరు తండ్రి కొడుకులుగా ఒక చోట ఉండి అంటారా? బానిసగా పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడొకళ్ళని తీసుకెళ్ళి ఆయా పనులకు వాళ్ళని నియమించి కఠినమైన సేవ చేస్తారండి. అలా మారిపోయారు ఇశ్రాయేలు జనాంగం. వాళ్ళు అలా చెడిపోయారు, వారి బ్రతుకులు అలా పాడైపోయినాయి. వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎందుకు ఈరోజు తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ములు లేరు, పిల్లలు లేరు, భార్య అనక భర్త అనక మా బ్రతుకులు ఇలా చెడిపోయినాయి ఏంటి? చెట్టుకొకరు పుట్టుకొకరు మా పరిస్థితి మారిపోయిందేంటి? ఈరోజు మా బ్రతుకులు ఎందుకు తగలడ్డాయి అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మా బ్రతుకులో దేవుడు లేడు కదా, ఆ దేవుని యొక్క కాపుదల మాకు లేని కారణంగా ఈరోజు మా బ్రతుకులు ఇలా మారిపోయినాయి కదా, ఆ దేవునికి విరోధంగా పాపం చేసినందుకే ఈరోజు మా బ్రతుకులు ఇలా చిన్నాభిన్నం అయిపోయినాయి కదా అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరూ కూడా ప్రవక్త అయిన ఆయనతో మాట్లాడుతున్నారంటండి. ఆ మాట ఒకసారి చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము. అప్పటికి వాళ్ళు ఎక్కడున్నారు? బానిస బ్రతుకుతున్నారు. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఏమంటారు చూడండి. ఈ ఎజ్రా గారి దగ్గరికి వచ్చి అంటారంట, ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, ఎవరంటండి? ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీలు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీలు, అమ్మోనీలు, మోయాబీలు, ఐగుప్తీలు, అమోరీలు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక. వీళ్ళు ఎవరి జనాంగం? ఇశ్రాయేలీయులు, దేవుని జనాంగం. దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండాలని కోరుకున్నాడు? అంతే కదా. దేవుడు ఒకవేళ మన మధ్యకు వచ్చి నివాసం ఉండాలనుకుంటే కనుక మనం ఎలా ఉండాలని కోరుకుంటాడు? మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు, యథార్థంగా ఉండాలని కోరుకుంటాడు, నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటాడు, ప్రేమ కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటాడు. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అలా కాకుండా ఒకవేళ దేవుడు చెప్పిన మాట వినకుండా మనమైతే మాత్రం దేవుని యందు భయభక్తులు లేకుండా ఎవరైతే దేవునికి విరోధంగా నడుస్తున్నారో వాళ్ళతో మనమైతే మాత్రం వాళ్ళ కట్టడలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు అనుసరించి మనం నడుచుకున్నాం అనుకోండి, దేవుని కోపం వస్తా రాదంటారా? వీళ్ళు ఏం చేశారు చూడండి. ఏం చేశారు? తమ్మును తాము వేరుపరచుకొనక, మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరే ఉండండి అన్న మాటను వాళ్ళు పాటించకుండా, మీరు నా జనాంగం, నా పేరు పెట్టుకున్న జనాంగం, మీరు నా పిల్లలని మీరు పలానా వారితో సహవాసం చేయకూడదు, వాళ్ళు మంచివారు కాదు, వాళ్ళు చెడ్డవారు అని మన పిల్లల గురించి మనం ఎలా చెప్తామో, అంతే కదండి. మన పిల్లలకి మనం ఏం చెప్తాం? ఎవరైనా తిండిపోతుతోటి, తాగుబోతుతోటి, వ్యభిచారాలతోటి సాంగత్యం చేసి ఊరుకుంటామా? వాడు మంచోడు కాదు రే, వాడితో సాంగత్యం చేస్తే నీ బ్రతుకును కూడా పాడు చేస్తాడని తాగుబోతులతోటి, తిండిపోతులతోటి, అల్లరి మోకతోటి మన పిల్లలు సహవాసం చేయడానికి ఎట్టి పరిస్థితులు కూడా మనం ఒప్పుకోం. ఎందుకని? మన పిల్లల బ్రతుకులు పాడైపోతాయనే ఉద్దేశంతో. అలాగే దేవుడు కూడా మనకేం చెప్తున్నాడు తెలుసా? నా ఆజ్ఞలు, కట్టడలు ఎవరైతే అనుసరించట్లేదో, నా యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఎవరైతే నా స్థానంలో వేరొకరిని పెట్టి పూజిస్తారో అలాంటి వారితో మీరు సహవాసం చేయకూడదు. వారి ఆచారాలు, వారి కట్టడలు, వారి పద్ధతులు మీరు పాటించి నా దృష్టిలో అపవిత్రులు కావద్దు అని దేవుడు వారికి ఆజ్ఞాపించినా సరే వాళ్ళు ఏం చేశారు చూడండి. అమ్మోనీలు, మోయాబీలు, ఐగుప్తీలు, అమోరీలు అనే దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకుని వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో మొట్టమొదటి ఎవరున్నారంటండి? ఏదైనా ఒకటి పాడైపోతుంది అనుకుంటే దానికి ముఖ్య కారణం ఎవరు తెలుసా? కుటుంబం పాడైపోతుంది అనుకుంటే, గ్రామం పాడైపోతుంది అనుకుంటే,
సంఘం పాడైపోతుంది అనుకుంటే, దేశం పాడైపోతుంది అనుకుంటే ముందు కారణం ఎవరు తెలుసా అండి? దానిని పరిపాలించేవారు ఎవరైతే ఉంటారో, దాని కాపర్లు ఎవరైతే ఉంటారో, దాని పెద్దలు ఎవరైతే ఉంటారో, దాని యజమానులు ఎవరైతే ఉంటారో వారు ముందు పాడైపోయారు అనుకోండి, మిగతా వాటినే పాడు చేస్తారు. అంతే కదండి. ఇప్పుడు కాపరి పాడైపోయాడు అనుకోండి, గొర్రెలు ఏమైపోతాయి చెప్పండి? కాపరి ఒకడు పాడు చేసింది అనుకోండి, అంతే కదా, గొర్రెలు ఏమైపోతాయి? చెదరిపోతే ఉంటాయా? కుటుంబంలో యజమాని పాడైపోయాడు అనుకోండి, కుటుంబం ఏమైపోద్ది తెలుసా? చెదరిపోద్దా ఉంటుందా? గ్రామంలో గ్రామ అధికారిని పాడు చేసాడు అనుకోండి, పాడైపోయాడు అనుకోండి, గ్రామం అంతా కూడా ఏమవుద్ది తెలుసా? చెదిరిపోద్దా లేదా? ఈరోజు లోకమంతా కూడా అలా ఉందండి. పాడైపోయిన మానవ బ్రతుకులు, ఎవరి బ్రతుకులు కూడా సంతోషం లేదు, నెమ్మది లేదు. ఏమో ఎవరిని బట్టి నాకు ఏ హాని కలుగుతుందో, ఎవరిని నమ్మలేని పరిస్థితి అండి. ఏదైనా సంతోషంగా కొనుక్కున్న ఒక పండు కూడా సంతోషంగా తినలేని పరిస్థితి అండి. ఏమో ఇందులో ఏ విషయం కలిపేశాడో, ఏ పురుగు మందు కొట్టేశాడో, తింటే ఏమైపోద్దో భయం. ఎందుకని ఆ భయం మనకి ఎందుకు వచ్చింది? అవతల వాడు మన క్షేమాన్ని గురించి ఆలోచించరా, వాడు తన వ్యాపారాన్ని గురించి ఆలోచించుకుని వాడు ఎలా పోతే నాకెందుకు? ఈ పండు అందంగా కనపడాలనుకుంటే దీనికి పురుగు మందు కొట్టాల్సిందే. ఇది పాడవకుండా ఉండాలనుకుంటే కనుక, దగదగా మెరియాలనుకుంటే ఏం కొడితే నాకెందుకు? అది దగదగా మెరిస్తేనే అవతల వాడు కొంటాడు కనుక వాడు తింటే ఏమవుతాడు నాకెందుకు? ఇలా ఈరోజు మన బ్రతుకులు ఉన్నాయండి, ఇలా తగలడిపోయి పాడైపోయిన మానవ బ్రతుకులు. అందుకనే మనమే పాడు చేసుకుంటున్నాం ఈరోజు. ఎవరు పాడు చేయట్లేదండి ఈరోజు, మనమే పాడు చేసుకుంటున్నాం. చివరికి మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మనమే పాడు చేస్తున్నాం. ఎందుకంటే మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయాం. ఆయన ఏదైతే మనకి ధర్మాన్ని నియమించాడో, ధర్మాన్ని మీరి మనం పాపం చేసిన వారికి ఎప్పుడైతే మారిపోయామో మన బ్రతుకులు పాడైపోయానండి. అలనాడు వారు పాడైపోవడానికి ప్రధాన కారణం ఎవరంటండి? చూడండి, అక్కడ చదువుతాను మరొకసారి. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి బాగా. ఈ అపరాధము చేసిన వాళ్ళు ఎవరున్నారంట? మొట్టమొదట పెద్దలు, అధికారులు, నిజముగా ముఖ్యులై ఉండిరి. ఈరోజు నీ కుటుంబం పాడైపోయింది అనుకుంటే, నీ కుటుంబం మీద ఎవరైతే అధికారం చెలాయిస్తున్నారో వారు పాడైపోయారేమో, అందుకే నీ కుటుంబం పాడైపోయిందేమో. ఈరోజు నీ సంఘం పాడైపోయింది అనుకుంటే కనుక, నీ సంఘాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో, నడిపిస్తున్నారో ఆ సంఘ కాపరి పాడైపోయాడేమో. ఈరోజు నీ గ్రామం ఒకవేళ పాడైపోయింది అనుకుంటే, నీ దేశం పాడైపోయింది అనుకుంటే ఆ దేశాన్ని పరిపాలించే వారు పాడైపోయారేమో చెప్తున్నాడు అక్కడ. ఏమన్నాడు చూడండి, మరోసారి చదువుతున్నాను. ఎవరంట ముఖ్యులు? ఎవరంట? అపరాధం చేసిన వాళ్ళ ముఖ్యులు ఎవరంట? పెద్దలు, అధికారులు, నిజముగా ముఖ్యులై ఉండినే చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్రపు వెంట్రుకలను పెరిగి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటిని. ఏంటంట? నడిపించాల్సిన వాళ్ళే, పిల్లలు తప్పు చేస్తే గద్దించవలసిన వాడే తప్పు చేస్తే ఇంకేంటండి? అంతే కదా. ఇప్పుడు పునాది పాడైపోతే ఇంకెవరేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు కుటుంబాన్ని కాపాడవలసిన నాయకుడే పాడైపోతే, కాపరే పాడైపోతే, కుటుంబంలో ఒకవేళ ఎవరైనా పాడైపోతే బాగు చేసే పరిస్థితి ఎవరిది? కుటుంబ యజమానిగా బాధ్యత. ఒకవేళ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, కుటుంబాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసే బాధ్యత తీసుకోవాల్సిన కాపరే చెడిపోతే, నాయకుడే చెడిపోతే, యజమానే పాడైపోతే కుటుంబం ఎలా ఉంటుంది ఇంకా చెప్పండి? అంతే కదా. దేశాన్ని పరిపాలిస్తున్న రాజే చెడిపోయాడు అనుకోండి, దేశం ఎలా క్షేమంగా ఉంటుంది చెప్పండి? సంఘాన్ని నడిపించాల్సిన కాపరే చెడిపోయాడు అనుకోండి, సంఘం క్షేమంగా ఎలా ఉంటుంది చెప్పండి? ఈరోజు లోకంలో పరిస్థితి అలా ఉందంటండి. ఆ మాట వినగానే ఒక్కసారి ఈయన కూలిపోయాడంటండి. ఇదేంటిది? దేవుడు వారికి అప్పగిస్తే దేవుని చిత్తానుసారంగా చక్కగా నడిపించడానికి బదులు వారి చెడుపాటు మాత్రమే కాకుండా వాడికి అప్పగించిన మందనంతా కూడా చెరిపేశారు కదా అన్న పరిస్థితులు కనబడినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట? బాధపడుతున్నాడంటండి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు దయ చూపించి చెప్తాడు అక్కడ. మీరు ఆ ఎజ్రా గ్రంథమంతా చదవండి. ఎజ్రా ఏమని మాట్లాడతాడంటే, ఆయన అంటాడు చూడండి, 8వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరలు చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరచినట్లుగాను మా దేవుడిని యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపుతున్నాడు. మళ్ళా మమ్మల్ని బాగు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఏంటి ఆ దయ అంటే గనక, నిజమే ఈరోజు మీ బ్రతుకులు పాడైపోయిన అనుకుంటే మీ దగ్గర ఎవరు లేరు తెలుసా? మీలో ఎవరిని పెట్టుకోలేదు తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్తను నన్ను మర్చిపోయావు. నువ్వు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలనుకుంటే, నువ్వు ఎల్లప్పుడూ జీవంతో ఉండాలనుకుంటే, నేను నీకు ఏదైతే కట్టడి నియమించానో,
ఏ ధర్మశాస్త్రాన్ని నీకు ఇచ్చానో నువ్వు దాన్ని అనుసరించి నడిస్తే ఎల్లప్పుడూ నువ్వు క్షేమంగా ఉండేవాడివే. కానీ నా ధర్మశాస్త్రాన్ని నువ్వు మర్చిపోయావు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించావు. ఈరోజు నీ బ్రతుకును పాడు చేసుకున్నావు, నీకు అప్పగింపబడిన వారి బ్రతుకును కూడా పాడు చేశావు అని అలనాడు ఇజ్రాయేల్ జనాంగంతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు మళ్ళీ ఏం చేశాడంట? దయ చూపించాడంట అండి. ఏంటి ఆ దయ అంటే మొదటి అధ్యాయంలో చూడప్పుడు కోరేష్ ద్వారా చెప్తున్న పని. మొదటి అధ్యాయం యెజ్రెయా గ్రంథం మొదటి వచనం. పారసీకపు దేశ రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీకపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించాను. ఎవరిని ప్రేరేపించాడంట దేవుడు? పారసీకపు రాజైన కోరేషును ప్రేరేపించాడంటండి. ప్రేరేపించి ఏమన్నాడు చూడండి. ఆ రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, 2వ వచనం, ఆకాశమందుల దేవుడని యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడంట? అసలు వాస్తవంగా దేవుడు ఎక్కడ ఉండాలి? ఇజ్రాయేల్ జనాంగంలో ఉండాలి కదండి. కానీ ఆ ఇజ్రాయేలీలు అయితే మాత్రం దేవుని మందిరం, దేవుని నివాసస్థలంగా ఉండాల్సిన మందిరాన్ని వాళ్ళు ఎప్పుడైతే అపవిత్రపరిచారో, దేవునికి తమ బ్రతుకుల్లో స్థానం లేకుండా చేశారో, ఏ ఇజ్రాయేల్ జనాంగం మధ్య దేవుడు నివాసం అంటున్నాడో అక్కడ దేవునికి స్థానం లేకుండా చేశారో వారి బ్రతుకులు చెడిపోతే మళ్ళా దేవుడు ఎవరి ద్వారా తన నివాసాన్ని కట్టించుకోవాలనుకుంటున్నాడు తెలుసా అండి? ఎవరి చేతి కింద ఉందంట? సకల దేశాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే అప్పటికి. నిజమే, ఈరోజు నీ చేతిలో నీ కుటుంబం ఉంది, నీ చేతిలో నీ కుటుంబం ఉంది. ఈరోజు నీ చేతిలో నీ పిల్లలు ఉన్నారు, ఈరోజు నీ చేతిలో నీ సంఘం ఉంది, ఈరోజు నీ చేతిలో నీ గ్రామం ఉందేమో, ఈరోజు నీ చేతిలో నీ పట్టణం, నీ దేశం నీ చేతిలో ఉంది. దేవుడు నీ ఎడల దయ చూపించి మళ్ళా నువ్వైతే మాత్రం దేవునికి నీ బ్రతుకులో స్థానాన్ని ఇచ్చి నీకు ఇచ్చిన వారందరినీ కూడా మళ్ళా బాగు చేయడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు అంగీకరిస్తావా? కోరేష్ అయితే మాత్రం చూడండి ఏం చేశాడు. కోరేష్ ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? పారసీకపు రాజైన కోరేషు ఆజ్ఞాపించేది ఏమనగా, ఆకాశమందుల దేవుడిని యెహోవా లోకమందున్న సమస్త జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. ఏమంటే తెలుసా అండి, మీలో నిజంగా ఇప్పటికీ మీ బ్రతుకుల గురించి ఆలోచిస్తే కనుక మీ బ్రతుకులు పాడైపోయినాయి కదా, మీ కుటుంబాలు పాడైపోయినాయి కదా, మీ జీవితాలు పాడైపోయినాయి కదా. మళ్ళీ మీ జీవితాలు దేవుడు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిన పని ఏంటంట? మరలా మీరు మీ దేవునికి మందిరాన్ని కట్టాలి. ఒకప్పుడు దేవుడు నిన్ను తనకు మందిరంగా ఉండటం కోసం నిన్ను కట్టుకున్నాడు, నిన్ను సృష్టించుకున్నాడు, అంతే కదా. లోకంలో మానవులందరినీ కూడా దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడు? తనకు నివాసయోగ్యంగా ఆయన మనలో ఉండాలని కోరుకున్నాడు అండి. ఎవరిలో ఉండాలని కోరుకున్నాడు? జీవం లేని రాతి కట్టడాల్లో ఉంటానని దేవుడు ఎప్పుడు చెప్పలా. ఎక్కడ ఉంటానన్నాడు ఆయన? జీవము గల మనుషులమైన మనలో ఉంటానని చెప్పాడు ఆయన. మనలోనే ఆయన నివాసం ఉంటుందని చెప్పాడు. మనతోనే ఆయన ఉంటాడు. కానీ మనం ఏం చేసామంటే కనుక ఎప్పుడైతే దేవునికి స్థానం లేకుండా మనం చేశామో మన బ్రతుకుల్లో, మన హృదయాల్లో, తద్వారా బ్రతుకులు పాడే పని, అంతే కదండి. ఇప్పుడు ఏదైనా ఒక పనిముట్టు బాగు ఉండాలనుకుంటే కనుక ఏముంది? దేంతో సంబంధం ఉండాలి? చెప్పండి. లైట్ వెలగాలనుకోండి, దేంతో సంబంధం ఉండాలి? కరెంటుతో సంబంధం లేకుండా వెలుగుద్దా? ఫ్యాన్ ఉందనుకోండి, ఎవరితో సంబంధం ఉండాలి? కరెంటుతో సంబంధం లేకుండా తిరుగుద్దా? ఈ మైక్ ఉందనుకోండి, ఇది చక్కగా మనకు సౌండ్ వినిపించాలనుకుంటే ఎవరితో సంబంధం ఉండాలి? కరెంటుతో సంబంధం. ప్రతిదీ కూడా కరెంటుతో అనుసంధానమైన సేపు చక్కగా పనికొస్తాయండి. ఒకవేళ కరెంట్ లేకుండా కొన్ని సంవత్సరాల పాటు ఆ ఫ్యాన్ అలా వదిలేయండి, కరెంట్ లేకుండా కొన్ని సంవత్సరాల పాటు అది ఆ లైట్ని అలా వదిలేయండి, తర్వాత ఇక పనిచేస్తుంది. కరెంట్ పెట్టినా పనిచేయదు అది. ఎందుకని? ఆ పనిముట్టు నువ్వు చక్కగా వాడితే, చక్కగా వినియోగిస్తే పనిచేస్తాయి. కానీ ఒకవేళ దాన్ని వినియోగించకపోతే, అలాగే దేవునితో సంబంధాన్ని కోల్పోయిన మానవ బ్రతుకులు ఏమైపోయింది తెలుసా అండి? పాడైపోయి. అందుకనే నెమ్మది లేదు. అందుకే ఈరోజు ఇన్ని రోగాలు మనకే, అందుకే ఇన్ని కష్టాలు మనకే, అందుకే ఇన్ని తగువులు, అందుకని ఎదుటివారిని మోసం చేసే మనసులు,
ఎదుటివారి కల్తీ ఆహారాన్ని అమ్మే వ్యాపారులు ఈరోజు. ఎవరు ఎలా పోతే నాకెందుకు, నేను బాగున్నాను లేదా, నా కుటుంబం బాగుంది లేదా, నేను సుఖపడ్డాను లేదా, చివరికి కుటుంబాల దగ్గరకు వచ్చినప్పుడు కూడా నా భార్య ఏమైపోతే నాకెందుకు, నా పిల్లల జీవితాలు ఏమైపోతే నాకెందుకు, నేను తాగాను లేదా, నేను సుఖపడ్డాను లేదా, నేను గంతులు వేసాను లేదా అన్నట్టుగా స్వార్థపూర్లుగా మారిపోతున్నారు అనుకుంటే మానవ జీవితాలు చెడిపోయాయండి ఈరోజు. ఎందుకంటే దేవునికి స్థానం లేకుండా చేశారు. కానీ ఇప్పుడు దేవుడు మళ్ళీ నీ ఎందుకు దయ చూపిస్తున్నాడు. ఇలాగే పాడైపోయిన వాడుగా నువ్వు ఉంటే రేపటి దినాన్న ఏమవుతుందో తెలుసా? ఏ శరీరం కోసమైతే ఈరోజు నువ్వైతే మాత్రం స్వార్థపూరుడిగా మారిపోయావో అదే శరీరం ఏదో రోజు మట్టు కలిసిపోద్ది. నువ్వైతే మాత్రం శాశ్వతమైన నరకంలో, ఆ నిత్య నరకాగ్నిలో యుగీగాలు కాలాలి. అక్కడి నుంచి నేను తప్పించే నాదుడు ఎవరు కూడా ఉండరు. అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఈరోజు నీ పాడైపోయిన జీవితాన్ని అలాగే పెట్టేసుకుంటే చివరికి పాడైపోయిందని ఏం చేస్తారు తెలుసా? పాడైపోయిన వస్తువులను ఏం చేస్తారు? చివరికి పనికిరాని వాటిని ఏం చేస్తారు తెలుసా? అగ్నిలో పడేస్తారంటండి. రేపటి దినాన్ని నీ బ్రతుకు కూడా లోకంలో నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో పాడైపోయిన బ్రతుకు నువ్వు బ్రతికేస్తే, కాలం గడిపేస్తే, రేపటి దిన నిన్ను దేవుడు నిత్య నరకంలో పడేస్తే యుగయుగాలు నువ్వు కాలాల్సిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు. వేదనకరమైన స్థలంలో నువ్వు అయితే మాత్రం వేదన భరించాల్సిందే. కానీ అలాంటి వేదనకరమైన స్థలంలోకి నువ్వు వెళ్లకుండా నీ యందు ప్రేమ చూపించిన దేవుడు, నీ యందు దయ చూపించిన దేవుడు మళ్ళా నీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు. నీ బ్రతుకును బాగు చేయాలనుకున్నాడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని బాగు చేయాలనుకున్నాడు. పాడైపోయిన నీ సంఘాన్ని బాగు చేయాలనుకున్నాడు దేవుడు. కానీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఏంటో తెలుసా? బాగు చేస్తాను. బాగు చేయాలంటే ముందు ఎవరు రావాలి చెప్పండి? ఎవరు రావాలి? అంతే కదండి. ఇప్పుడు ఏదైనా పాడైపోయింది, టీవీ పాడైపోయింది అనుకోండి, బాగు చేయడానికి ఎవరు రావాలి? మెకానిక్ని తీసుకొస్తాం. ఏమండి మా టీవీ పాడైపోయిందండి, మీరు బాగు చేయాలండి అని మెకానిక్ని తీసుకొస్తాం. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత తలుపు వేసేసాం. ఏమండి తలుపు తీయండి, వచ్చి మీ టీవీ బాగు చేస్తా అంటున్నాడు. నేను తలుపు తీయను అంటున్నాం మనం. ఎలా బాగు చేస్తాడు చెప్పండి? ఆయన వచ్చి బాగు చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? బాగు చేయాలంటే ఏం చేయాలి? తలుపు తీయాలి వద్దంటారా? తీయాలి. తీస్తే బాగు చేస్తాడు. కానీ మనం తీయమంటున్నాం అనుకోండి, నేను ఎలా రాను? నేను రాకుండా తలుపు వేసేసుకుంటే నేను ఎలా వచ్చి తీను? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను బాగు చేస్తా, నీ బ్రతుకును బాగు చేస్తా. ఎప్పుడైతే నేను బాగు చేశాను నీ బ్రతుకు ఎలా ఉండదు తెలుసా? అప్పటి వరకు నువ్వు ఎందుకు పనికిరాని వాడు కావచ్చు, ఎవరికి పనికిరాని దానివి కావచ్చు, కానీ బాగు చేసిన తర్వాత ఉంటుంది చూడు, నీ బ్రతుకు ఎంతమందికి ఉపయోగకరంగా ఉంటుందో తెలుసా? నీ బ్రతుకు ఎంతమందిని బ్రతికిస్తుందో తెలుసా? నేను బాగు చేస్తే. దేవుడు బాగు చేసిన బ్రతుకులను చూడండి ఎంతమందికి ఉపయోగపడ్డారో తెలుసా అని చదువుకుందాం మనం సమయం ఉంటే. నిజమే, దేవుడు అంటాడు, ఒక మాట చదువుకున్నాం ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన పరిశుద్ధుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఆ పాట పాడుకున్నాం కదా, ఆ మాటలు దేవుని వాక్యంలోని మాటలే మనం పాట పాడుకున్నాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నానండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం నుండి, మహాగణుడును తీశారందరూ యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం నుండి, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను. ఎక్కడుండేవాడు అంటండి ఆయన? అసలు నేను ఉండేదే మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో ఉండేవాడిని. అయినను వినేమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినేమగల వారి యొద్దను, దేన మనసు గల వారి యొద్దను నివసించాలని నేను అనుకుంటున్నాను. నీ దగ్గర ఎందుకు ఉండాలనుకున్నది క్షమించండి. అంత గొప్పవాడిని నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎంత దీనుడివైనా సరే, నువ్వు ఎంత చెడిపోయిన వాడవైనా సరే, నువ్వు ఎంత చెడిపోయిన పనిముట్టుగానే ఉన్నా సరే నీ దగ్గరకు రావాలని అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నిన్ను బాగు చేయాలని. నేను గొప్పవాడిని, కానీ నీ దగ్గరకు వచ్చి నేను బాగు చేయాలనుకుంటున్నాను. నిన్ను బాగు చేయాలనుకునేటప్పుడు నేను రావడానికి నువ్వు అవకాశం ఇస్తావా? ఇదిగో
తలుపునద్ద నుండి తట్టుచున్నాను. ఎందుకో తెలుసా? నాకు ఎక్కడో స్థలం లేక కాదు, నాకు ఒక నివాసం లేక కాదు. నేను ఎక్కడ నివసించేవాడిని తెలుసా? చెప్తున్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, చూడండి ఏమన్నాడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఈరోజు నీ దగ్గరికి వచ్చి నీ ఇంటి తలుపు ఎందుకు కొడుతున్నాను తెలుసా? ఇదిగో నేను తలుపునొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినాడు. ఏం తీయాలంట అండి? దేవుడు నీ దగ్గర రావడానికి, నీ కుటుంబంలోనికి రావడానికి, నీ జీవితంలోకి రావడానికి, నీ హృదయంలోకి రావడానికి ఏదైతే అడ్డుగా ఉందో తీస్తావా? ఆయనకు నచ్చని ఏదైతే నీ బ్రతుకులో ఉందో తీస్తావా? ఆయనకి నచ్చని మాటలు నీ నోట్లో ఉంటే కనుక తీస్తావా? ఆయనకి నచ్చని కార్యాలు నీ హృదయంలో ఉంటే తీస్తావా? ఆయనకి నచ్చనివి ఏదైనా నీ బ్రతుకులో ఉంటే తీస్తావా? అదే కదా అడ్డు. ఆయనేమో రావాలనుకున్నాడు, అది అడ్డుగా ఉంది. అంతే కదండి. కొంతమంది తినేవారు, కొంతమంది తాగేవారు, అంతే కదా. తినకుండా తినేవారు ఉన్నారండి. దేవునికి నచ్చదు. నువ్వు తినడానికి ఆహారం తిను, నేనే ఇచ్చాను కదా, చక్కగా నువ్వు బ్రతుకు, నువ్వు ఆరోగ్యంగా ఉండు, నీ కుటుంబాన్ని పోషించుకో. కానీ తినకుండా ఎందుకు తింటావు? రోకలు ఇచ్చి మరీ కొంటున్నావు కదా. పాన్ పరాగులు, కైనీలు, లేకపోతే జర్దాలు, లేకపోతే ఇవన్నీ ఎందుకు తింటున్నారు? అది లోపలికి వెళ్ళి బ్రతుకును పాడు చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని క్షీణింపు చేస్తుంది. నీ ఆరోగ్యాన్ని పాడు చేయటం మాత్రం కాకుండా నీ కుటుంబానికి నష్టం తీసుకొస్తుంది కదా. నువ్వు ఎప్పుడైతే మూలన పడిపోతావో నీ కుటుంబం అయితే మాత్రం చెల్లా చెదిరైపోద్ది కదా. ఎందుకు అలా చేస్తావు? కానిదాన్ని ఎందుకు తింటావు? కానిదాన్ని ఎందుకు తాగుతావు నువ్వు? నేనైతే నీకు దాహమిస్తే నీళ్లు తాగమన్నాను, దాహమిస్తే నీళ్లు తాగు. కానీ కానిదాన్ని ఎందుకు డబ్బులు ఇచ్చి మరీ కొంట తాగుతావు? నీ శరీరాన్ని పాడు చేస్తుంది. నేను అలాంటి కానిదాన్ని నేను సహించేవాడిని కాదు కదా. అలాగే నీ నోటి వెంబడి కాని మాటలు ఎందుకు పలుకుతున్నావు? నీ నోటి మాట నీకు ఉరవద్దు కదా. నువ్వు నీ మాట ఎలా ఉండాలి తెలుసా? నా మాటగా ఉండాలి కదా. నేను రావాలనుకుంటే కానీ నీ మాట ఎలా ఉండాలి? అంతే అండి. కొంతమంది దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడం. వారి నోరు చూస్తే, వారి నోట్లోంచి వచ్చే మాట చూస్తే అమ్మో తట్టుకోలేరు కొంతమంది. కత్తులాంటి కత్తిపోటి మాటల వంటి పలుకువారికి వెళ్ళరంటండి. అందుకనే వాళ్ళ నోరుకు జడిసి కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మనుషులమైన మనమే కొంతమంది నోళ్ళకి జడిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడం. మనమే ఇష్టపడకపోతే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలాలు నివసించేవాడు ఎలా వస్తాడండి? ఒక తాగుబోతు దగ్గరికి మనం వెళ్ళటానికి ఇష్టపడం. వాడి దగ్గరికి వెళ్తే కంపు, వాడి దగ్గరికి వెళ్తే కంపు. వాడు అసలు ఒంటి మీద బట్టలునే కూడా లేవో తెలియట్లేదు వాడికి, అలా ప్రవర్తిస్తున్నాడు. వాడితో కనీసం ఒక్క నిమిషమే మనం ఉండటానికి ఇష్టపడమే. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలాలు నివసించేవాడు ఎందుకు వస్తాడు చెప్పండి? మన బ్రతుకు ఎలా ఉందో ఒకసారి చూడండి. దేవుడైతే ఆయన తడుతున్నాడు, తలుపునొద్దని తడుతున్నాడు. ఏమిటి తెలుసా? నిన్ను బాగు చేయాలనుకుంటున్నాను, నేను పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాను, పాడైపోయిన నీ కుటుంబాన్ని బాగు చేయాలనుకుంటున్నాను. కానీ నువ్వైతే మా తలుపు తీయట్లా. మనం అనుకున్నా నేను తలుపు తీశాను కదా. ఏం తలుపు తీశావు నువ్వు? ఆయనకు నచ్చినవి నువ్వు ఏదైతే నీకు ఆయనకు ఉందో తీసావా లేదా? ఆయనకి నచ్చని మాటలు నీలో ఉన్నాయా? ఆయనకి నచ్చని క్రియలు నీ చేతితో నువ్వు చేస్తున్నావా? ఆయనకు నచ్చినవి నువ్వు తాగుతున్నావా? ఆయనకు నచ్చినవి నువ్వు తిన్నావా? ఆయనకు నచ్చని తలంపులు నీ హృదయంలో ఉన్నాయా? ఆయన నచ్చని చూపులు నీ కళ్ళలో ఉన్నాయా? ఉంటే ఏం చేయాలి తెలుసా? తీసివేయి, దేవునికి దారి చెప్తున్నాడు. అక్కడ ముందు చదవండి ఏమంటున్నాడో. ముందు 14వ వచనం, ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచు. దేవుడు నీ దగ్గర రావడానికి త్రోవను సిద్ధపరచు. దేవునికి ఏదైతే ఆటంకంగా ఉందో, దేవునికి ఏది నచ్చదో తెలుసుకో. ఆయనకి ఏది ఇష్టం లేదో తెలుసుకో. ఆయన దేన్ని అసహించుకుంటాడో తెలుసుకో. ఆ అసహ్యమైన దాన్ని నీ దగ్గర నుంచి తొలగించి దారి సిద్ధం చేయి నువ్వు దేవుడు రావడానికి. తివాచి పరచు, కార్పెట్ వెయ్యి, వస్తాడు నీ దగ్గరికి అన్నాడు. చూడండి ఏమన్నాడు? త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి అని. ఆయన ఏది అడ్డు చేస్తుంది దేవుడి దగ్గర రావడానికి? అంతే కదా. నీకున్న బలహీనత ఏంటి? వ్యసనమా? తాగుడా? లేకపోతే కానీ అది చూడకుండా ఉండలేవా? అది తినకుండా ఉండలేవా? అది తాకుండా ఉండలేవా? అలా మాట్లాడకుండా ఉండలేవా? లేకపోతే అలా చేయకుండా ఉండలేవా? కానీ అది దేవుడిని దగ్గర రావడానికి ఆటంకంగా ఉందే. ఆ దేవుడిని దగ్గర రాకపోతే నీ బ్రతుకు పాడైపోతుంది. కనుక నువ్వేం చేస్తావంటే, ఆయన బాగు చేయడం అంత గొప్పవాడు నీ దగ్గర రావడానికి సిద్ధపడుతున్నాడు. నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు మార్గాన్ని సరళం చేయి. దేవుడు నీ దగ్గర రావడానికి, దేవా ఏముందో నా దగ్గర ఒకసారి చూడు,
నాకైతే మాత్రం ఇగో ఇప్పటివరకు ఒక దావీదు అంటాడు కదా, ఏమంటే తెలుసా అండి, నీకు నా దగ్గర నువ్వు రావడానికి, నాలో నివాసం ఉండటానికి నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే నాకు చెప్పు, నేను సరి చేసుకుంటా. ఎప్పటికప్పుడు దేవుని వాక్యంతో దావీదు గారు ఏం చేసేవాడు తెలుసా, ఇది దేవునికి ఇష్టం ఉండదు కదా, అమ్మో తీసేసుకోవాలి, ఇది ఉంటే నాకు దేవుడు నా దగ్గర రాడు, ఇలా మాట్లాడడం దేవునికి ఇష్టం ఉండదు, అమ్మో ఇది ఉంటే దేవుడు నా దగ్గర రాడు అని ఎప్పటికప్పుడు దేవుని వాక్యపు వెలుగులో తనలో ఉన్న లోపాలన్నీ దిద్దుకుంటూ తన దగ్గర దేవుడు రావడానికి మార్గాన్ని సరళం చేసుకున్నాడండి దావీదు గారు. అందుకనే దావీదు గారు గురించి నా ఇష్టానుసారుడైన మనుషుడు ఎలా ఉన్నది అసలు దావీదు గారి జీవితం ఎలా ఉందో తెలుసా అండి? ఎందుకు పనికిరా పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి ఇజ్రాయెల్ దేశం మీద సింహాసనం మీద కూర్చోబెట్టి తరతరాల వరకు ఇలాంటి రాజ్యం మాకు కావాలనేటంతగా దావీదుని గొప్పగా దేవుడైతే మాత్రం చేశాడండి. దావీదు గారు లాంటి మహారాజు మాకు కావాలి, దావీదు గారు లాంటి తండ్రి మాకు కావాలి, దావీదు గారు లాంటి అన్న మాకు కావాలి అని కోరుకునేటట్టుగా దావీదు గారు బ్రతుకుందండి. అనేక మంది ఎలాంటి వారు కావాలంట, వేల సంవత్సరాలు గడిచినా సరే మాకు ఎలాంటి రాజు కావాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అంటే కనుక వాళ్ళు ఏమనేవారు తెలుసా అండి, దావీదు లాంటి మహారాజు మాకు కావాలండి. వేల సంవత్సరాలు గడిచినా సరే మీకు ఎలాంటి అన్నే కావాలంటే దావీదు లాంటి అన్నే కావాలండి. వేల సంవత్సరాలు గడిచినా సరే మీకు ఎలాంటి కొడుకు కావాలనుకుంటే దావీదు లాంటి కొడుకు కావాలండి. ఏం కోరుకుంటా తెలుసా అండి, ఎందుకంటే ఆయన జీవితం అనేక మందికి ఉపయోగకరం. ఎందుకో తెలుసా, దేవుడు బాగు చేసిన బ్రతుకు అలా ఉంటుంది. పాడైపోయిన స్థలాన్ని మళ్ళా బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు రాణిస్తావా, నువ్వు మార్గాలను సరళం చేస్తావా, దేవుడు నీ దగ్గర రావడానికి ఏదైతే ఆయనకు నచ్చింది నీలో ఉందో ఈరోజే నువ్వు తీసేసుకుంటావా? నీ దగ్గరికి వస్తాడు దేవుడు, నీ జీవితంలోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు, పాడైపోయిన స్థలాలన్నీ బాగు చేసేస్తాడు. అప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంటుంది తెలుసా, నిన్ను బట్టి అనేక మంది ఆనందిస్తారు. నీ బ్రతుకును కోరుకుంటాను, ఆయన మా దగ్గర ఉంటే బాగుండు, ఆవిడ మా దగ్గర ఉంటే బాగుండు, ఆవిడ వల్ల మాకు ఉపయోగం, ఆయన వల్ల మాకు ఉపయోగం అని నీ జీవితాన్ని అందరూ కూడా ఆస్వాదించేటట్టుగా ఉంటుంది. అంత గొప్పగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఆయనకు అవకాశం ఇస్తావా? నిజమా అండి? మరోసారి చదువుతున్నాను చూడండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను, అయినను వినియమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిపోయిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. నిజమే, ఈరోజు మనం నలిగిపోయాం, మన ప్రాణాలు కృంగిపోయి, మనకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, ధైర్యం లేదు. ఎందుకంటే పాడైపోయిన మన బ్రతుకులు పాడైపోయి, మన చుట్టూ ఉన్న వారి బ్రతుకులు పాడైపోయి, ఎవరెవరిని మోసం చేసుకుంటున్నారో తెలియదు, ఎవరెవరిని ఖర్చుకుంటున్నారో తెలియదు, ఎవరెవరిని భక్షించుకున్నారో తెలియదు. ఈరోజు మనుషులకి ఎక్కువ భయం ఏదో తెలుసండి, సాటి వ్యక్తి నుంచే భయం. ఏదో మృగాల నుంచో, అడవి జంతువుల నుంచో, పులుల నుంచో, సింహాల నుంచో కదండి భయం. దేని నుంచి తెలుసా అండి? దావీదు గారు ప్రార్థన చేస్తాడు. ఏంటి తెలుసా, ఎవరి నుంచి రక్షించమని ప్రార్థన చేస్తాడో తెలుసా అండి? ఈ లోకుల చేతిలోంచి నన్ను ఎవరి నుంచి రక్షణ ఎవరి నుంచి కావాలంట? ఒక పులి వస్తుంది నా మీదకి, ఒక సింహం వస్తుంది నా మీద కాదని రక్షణ ఎవరి చేతిలోంచి కావాలంట? ఒక కీర్తన ప్రార్థన చేస్తాడు దావీదు గారు, ఈ లోకుల చేతిలోంచి నన్ను. ఎందుకో తెలుసా, వారు ఎలా మారిపోయారు తెలుసా? క్రూర మృగాల్లా ఉన్నారు, నన్ను చంపేలా ఉన్నారు. అలాంటి దుష్ట మృగానికి నా ప్రాణాన్ని అప్పగించొద్దని మనం చదువుకున్న కీర్తన కూడా చదువుకున్నాం కదా. ఏ కీర్తన? 74వ కీర్తన కదా. ఒకసారి అక్కడ రండి, ఒకసారి 18వ వచనం. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటకును అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనసుకు తెచ్చుకొనుము. దుష్ట మృగమునకు నీ గొవ్వ యొక్క ప్రాణమును. ఎవరికి? ఏంటా దుష్టమృగం అంటే ఎవరు? ఏంటా దుష్టమృగం? చూడండి, దుష్టమృగమునకు నీ గొవ్వ యొక్క ప్రాణమును అప్పగింపు, శ్రమనందు నీ వారిని నిత్యము మరొకము. ఎందుకంటే కనుక ఈరోజు నేనైతే నిన్ను కలిగిన వాడిగా ఉండాలనుకుంటున్నాను అని దావీదు గారు అయితే మాత్రం ఏమని ప్రార్థన చేసేవారు తెలుసా? నిజమండి, ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తున్నామా? ఏమని చేస్తున్నాం? నిజమే, మొట్టమొదట దేవుడు మన దగ్గరికి వస్తే ఏమవుద్దంట? అలాంటి మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు మన దగ్గర రావడానికి, మన దగ్గరకు వచ్చి మన బ్రతుకులను మార్చడానికి, పాడైపోయిన మన బ్రతుకులు మార్చడానికి ఆయన డైరెక్ట్గా వచ్చాడు అనుకోండి, ఏమవుతాం? మనం ఉంటామంటారా? కానీ
దేవుడు చేసిన గొప్ప సంకల్పం ఏంటంటే తన కుమారుడైన యేసుప్రభు వారిని మట్టి శరీరాకారంతో, పాప శరీరాకారంతో ఈ లోకానికి మన దగ్గరకు పంపించి మన బ్రతుకులు బాగు చేయడానికి దేవుడు పంపించిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనని ఎవరైతే చేర్చుకుంటారో ఆ బ్రతుకుని ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తాడు? మన గత వారం చదువుకున్నాం. ఒక పాపాత్ముడైన జక్కయ్య, పాడైపోయిన బ్రతుకు, లోకంలో అందరికీ కంటకంగా తయారైపోయింది జక్కయ్య బ్రతుకు. ఈ జక్కయ్య, వాడి పేరు ఎత్తకండి, వాడు అందరినీ కూడా మోసం చేసేవాడు, లేదా అందరూ కూడా అన్యాయం చేసేవాడు, కఠినుడు, ఎవరికొకటి పిటికాడు గుప్పుడు భోజనం కూడా పెట్టేవాడు మాత్రం కాదు, అంత పిసినారి, అంత పాపాత్ముడు. పాడైపోయిన బ్రతుక, బాగుపడిన బ్రతుక. వాడి పేరు చెప్పగానే అసలు వాడి పేరు ఎత్తద్దండి అంటున్నారండి. జక్కయ్య పేరు చెప్పగానే వాడు పాపాత్ముడు అండి. అసలు వాడి ఇంటికి భోజనానికి కూడా ఎవరు వెళ్ళమండి, మేము వాడు పిలిచిన వాడి ఇంటికి వెళ్ళమండి, అంత పాపాత్ముడు అండి. పాడైపోయిన బ్రతుక కాదా? కానీ ఆ పాడైపోయిన జక్కయ్య ఇంటికి ఎవరు వెళ్ళారంట? యేసుప్రభు వెళ్ళాడు. తలుపు తట్టాడు. యేసుప్రభు వారు, ఇదిగో తలుపుని తడుతున్నాను, నిన్ను బాగు చేయాలనే, నీ కుటుంబం బాగు చేయాలనే నేను వచ్చాను. నిజంగా వాస్తవానికి నేను మహాగణుణ్ణి. నేను ఎక్కడున్నాను తెలుసా? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని నేను ఒకప్పుడు దేవుని దగ్గర, దేవుని కుడి పక్కన కూర్చుంటూ కోటాను కోట్ల దేవదూతలు దేవుణ్ణి ఎలా తెచ్చిస్తున్నారో అలాగే నన్ను కూర్చు కూడా స్తుతులు పాడుతున్నారు. ఆ సింహాసనాన్ని వదులుకుని పాపాత్ముడివైన నీ దగ్గరికి ఎందుకు వచ్చాను తెలుసా? చెడిపోయిన నీ దగ్గరికి ఎందుకు వచ్చాను తెలుసా? నీ బ్రతుకును బాగు చేయాలని. తలుపునద్దు నుండి తడుతున్నాను, తీస్తావా అంటే జక్కి తీశాడండి. మరి నీ బ్రతుకును బాగు చేయాలనుకుంటున్నాను, కానీ కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఏంటి ఆటంకాలు? ఏ ఆటంకాలు? అప్పటి వరకు ఏ డబ్బునైతే దేవతగా పూజిస్తున్నాడో, ఏ డబ్బునైతే విగ్రహంగా కొలుస్తున్నాడో, ఆ విగ్రహాన్ని ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు డబ్బుకు దాసోహం అన్నట్టుగా ఇప్పుడు ఎవరు దేవుడు? అప్పటి వరకు జక్కకి ఎవరు దేవుడు తెలుసా? అప్పటి వరకు జక్కకి దేవుడు ఎవరు తెలుసా? డబ్బే దేవుడు. ఇంకా డబ్బు ఉంటే సమస్య ఉన్నట్టు ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తాడండి. ఎలాంటి అన్యాయ పనులను చేస్తాడు, ఎలాంటి మోసాలను చేస్తాడు, ఎలాంటి కల్తీ అని చేస్తాడు. తద్వారా అనేక మంది జీవితాలు నాశనానికి కారకుడు అవుతాడు. అనేక మంది తిట్టుకుంటారు వాడిని. ఎవరెలా పోతే నాకు డబ్బు వచ్చింది లేదా? వీడి ఆరాధ్య దైవం ఎవరు? ఇప్పుడు జక్కి ఆరాధ్య దైవం ఎవరు తెలుసా? డబ్బే దేవుడు. ఇక్కడ డబ్బే సమస్య. ఆ డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. ఎంత నీచమైన కార్యమైనా చేస్తాడండి. నిజమే, జక్కీకి డబ్బేమో, నీకేంటి? అంతే కదా. కొంతమందికేమో పదవే దైవం, అంతే కదా. కొంతమందికేమో లోకంలో ఉన్నవే, కొంతమందికి సుఖమే, కొంతమందికి తాగుడే, కొంతమందికి పేకాటే, కొంతమందికి జోదమే. ఏంటి తెలుసా? అదే ఆరాధ్య దైవం. అవి పెట్టేసుకున్నారు కొంతమంది. పరిశుద్ధుడైన దేవుడిని దగ్గరికి వస్తున్నాడు, ఆయనకు అది నచ్చదు. నువ్వు తీసేసుకుంటావా? ఆ విగ్రహాన్ని నువ్వులే పెట్టుకున్నావు, నువ్వు దాన్ని ఆరాధిస్తున్నావు. దానికోసం నువ్వేం చేస్తున్నావు తెలుసా? భార్యని చోట్ల, పిల్లని చోట్ల, భర్తని చోట్ల, నా తోటి సహోదరుని చోట్ల, వారి నాశనాన్ని కూడా నువ్వైతే మాత్రం కారకుడిగా మారిపోయావు. నువ్వు దేన్ని సేవిస్తున్నావు తెలుసా? దేన్ని పూజిస్తున్నావు తెలుసా? దేనికి లోబడిపోయావు తెలుసా? దేనికి నువ్వు బానిసమైపోయావు తెలుసా? అసలు నిన్ను సృష్టించింది ఎవరు? నువ్వు దాసోహం ఎవరికి చేయాలి? నిన్ను కన్నవాడికి కదా, నేను సృష్టించిన వాడికి కదా. కానీ ఈరోజు నువ్వు దాసోహం ఎవరు చేస్తున్నావు? డబ్బుకు దాసోహం చేసేవారు, తాగుడుకు దాసోహం చేసేవారు, పేకాడుకు దాసోహం చేసేవారు, అంతే కదా అండి. వ్యభిచారానికి దాసోహం చేసేవారు, మద్యానికి లేకపోతే రకరకాల వాటికి దాసులు అయిపోయి చివరికి తమ బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు. అనేక మంది జీవితాలను పాడు చేసేటట్టుగా మారిపోయారు. పాడైపోయింది మానవ బ్రతుకు. అయినా సరే దేవుడు దయ చూపించి నీ బ్రతుకును పాడు చేయడానికి అంత గొప్పవాడిని యేసుప్రభు వారు నీ ముందు నుంచున్నాడు. ఆయన బాగు చేయడానికి రెడీ. పాడైపోయిన నీ బ్రతుకును బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తీస్తావా తలుపు? ఏంటా తలుపు? ఆయనకి నీకు మధ్య అడ్డుబండగా ఉంది. ఆ డబ్బు తీసేస్తావా? అది విగ్రహం. ఆ తాగుడు తీసేస్తావా? అది విగ్రహం. లేకపోతే ఆ చూపు తీసేస్తావా? అది విగ్రహం. ఆ మాట ఉంది చూసావా? ఎదుటివాడిని దూషించే తీరుంది చూసావా? లేకపోతే కనుక ఆ అసూయను చూసావా? తీసేస్తావా? ఆ ద్వేషం ఉంది కదా, తీసేస్తావా? ఎదుటివాడిని దోచుకునే మనసు ఉంది కదా, అది తీసేస్తావా? అది ఉంటే నేను రాను, అది తీసేస్తే నేను వస్తాను. అప్పుడు నీ బ్రతుకుని ఎలా చేస్తాను తెలుసా? జక్కి అన్నాడు, నేను తీసేస్తాను.
ఇప్పటి వరకు నా కళ్ళు మూసిపోయి ఏ డబ్బు అది ఎందుకు పనికిరాదన్న సంగతి నాకు ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. కనుక ఏ డబ్బు కోసమైతే పాపిష్టి పనులు చేశానో అదే డబ్బును నేనే తీసి పడేస్తున్నాను అని చెప్పేసి నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తున్నాను. ఎవరి దగ్గర అన్యాయం చేసిన వాళ్ళకి 4 చెల్లించేస్తున్నాను. ఈ డబ్బు నాకు ఇంక వద్దు, నాకు ప్రభువే కావాలి, నువ్వు వచ్చే ప్రభువా. దీనికోసమా నేను ఈ పనికిమాలిన ధనం కోసమా ఇప్పటివరకు నేను పాపం చేసి నా బ్రతుకును పాడు చేసుకున్నాను, నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను, నా కుటుంబంలో కూడా నన్ను సరిగ్గా చూడట్లేదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కనీసం మా ఇంటికాడ భోజనాలు అంటే కనుక పెళ్ళి అంటే కనుక ఒక్కరు కూడా ఎందుకు రావట్లేదు. నేను నా బ్రతుకు అలా తయారు. ఎందుకు ఈ బ్రతుకు? బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే. ఈ బ్రతుకు నాకు అక్కర్లేదు. ఈ డబ్బు కోసమా? ఇది రేపటిదైనా నేను చచ్చిపోతే ఇది నాతో వచ్చేది కాదు కదా. ఈ పనికిమాలిన దానికోసమే ఈరోజు నా బ్రతుకును పాడు చేసుకున్నది. ఇది నాకు వద్దు ప్రభు అని తీసేసుకున్నాడంట. యేసుప్రభు వచ్చాడంట అండి. యేసుప్రభు వచ్చి చక్కని మాటలు, దేవుని మాటలు ఎప్పుడైతే జక్కీ గారికి చెప్పాడో జక్కీ మారు మనసు పొందాడు. జక్కీని ఎలా మార్చాడు తెలుసా? అబ్రహాములా మార్చేశాడండి. అబ్రహాం జీవితం ఎలా ఉంది తెలుసా? చుట్టూ ఉన్న వారందరూ కూడా మా మధ్య మహారాజులా ఉన్నారండి. మేము ఏం అవసరం వచ్చినా సరే మీ దగ్గరికి వస్తున్నామండి. మాకు ఏం కావాల్సి వచ్చినా సరే మీ దగ్గరికి వస్తే మీరు తప్పనిసరిగా మాకు సహాయం చేస్తున్నారు. అది మాట సహాయమా, ధన సహాయమా, ఇంకేదైనా సహాయమా, ఓదార్పా, లేదా ఏదైనా తగువా, ఏదున్నా సరే మీ దగ్గర రాగానే మా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయండి. మా మధ్య మీరు మహారాజులా ఉన్నారండి అని ఏ అబ్రహాముని గురించి అయితే చెప్పారో అలాంటి అబ్రహాములాగా పాడైపోయిన జక్కే బ్రతుకుని ఎవరు మార్చారు తెలుసా? యేసుప్రభు వారు మార్చారు. ఎందుకని? రావడానికి మార్గాన్ని ఏం చేశాడు జక్కయ్య? సరళం చేశాడు లేదా? నేను అలాగే ఉంచుతాను వచ్చి అంటే వస్తాడా? తలుపు నేను అలాగ ఉంచుతాను నువ్వు ఎలాగలాగ వచ్చి బాగు చేయంటే బాగు చేస్తాడా? తలుపు తీరా అని కొడుతున్నాడు, మెకానిక్ వచ్చి కొడుతున్నాడు. నేను తీనంటున్నావు, నువ్వు తీయపోతే నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోతాడు. తర్వాత నువ్వు వెళ్ళి మళ్ళీ పిలుస్తూ వస్తాడా? నేను గౌరవంగా నువ్వు పిలవగానే వచ్చాను, నీ తలుపు కొట్టాను, నువ్వు తీయాలి కదా, తీయపోతే నేనేం చేయను, నేను రాను ఇంకా పో అంటాడండి. అలాంటి అవకాశాన్ని మనం పోగొట్టుకుంటున్నామేమో ఈరోజు. ఒకసారి ఆలోచించండి. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్ల. ఏంటి ఆ తలుపు? దేవునికి నీ దగ్గర రావడానికి అడ్డుబండగా ఏ తలుపు ఉంది, ఏ గోడ ఉంది? ఆలోచించు ఒకసారి. దేవునికి నచ్చనిది, దేవుడు అసహించుకునేది ఏదుంది ఈరోజు నువ్వు తీసివేసుకోకున్నావా సరే, దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నీ బ్రతుకును బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత నీ బ్రతుకు ఎలా ఉంటుందో చూడు ఒకసారి. బాగు చేసిన జక్కయ్య గారి బ్రతుకు ఎలా ఉంది తెలుసా? అందరికీ మహారాజులా ఉంది. బాగు చేసిన సమరస్త్రీ బ్రతుకు ఎలా ఉంది తెలుసా? ఊరందరికీ ప్రయోజనకరంగా ఉందండి. అప్పటి వరకు పాపాత్మురాలే, కానీ యేసుప్రభు బాగు చేశాడు సమరస్త్రీ బ్రతుకును. ఊరందరికీ ఆమెను గురించి గొప్పగా చెప్పారండి. నిజంగా అమ్మా నువ్వు చెప్పిన మాటను బట్టి ఈరోజు యేసుప్రభువును మా ఊర్లోకి తీసుకుని రాగలిగాం, నువ్వు చాలా గొప్పదానం, మెస్సియాను మాకు పరిచయం చేశావు, ఆ రక్షణ ఈరోజు మాకు అందించావు. నువ్వు మర్చిపోరండి, జీవితకాలం అంతా కూడా ఆ ఊరు వారందరూ కూడా సమరస్యని మర్చిపోరు. ఎందుకో తెలుసా? బ్రతుకును బాగు చేశాడు యేసుప్రభు వారు. ఆ బాగు చేసిన బ్రతుకు అలా ఉంటుంది. నీ బ్రతుకును బాగు చేస్తే నీ కుటుంబం అంతటికి నీ బ్రతుకు ఎలా ఉంటుంది తెలుసా? అంత చక్కగా ఉంటుంది. నీ కుటుంబం అంతా సంతోషిస్తారు నిన్ను బట్టి, నీ గ్రామం అంతా సంతోషిస్తారు నిన్ను బట్టి, నీ ఇంటి పక్క ఇరుగు పొరుగు వారందరూ కూడా సంతోషిస్తారు నిన్ను బట్టి. ఎప్పుడు తెలుసా? నీ బ్రతుకును దేవుడు బాగు చేసిన రోజున మహారాజులా నిన్ను చేస్తాడు. 10 మందికి ఉపయోగకరంగా నీ బ్రతుకును మారుస్తాడు. ఆయన వస్తే మారుస్తాడు, నువ్వు అవకాశం ఇస్తే మారుస్తాడు, ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు. ఇదే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. నిజమే. ఆలోచిస్తే కనుక చూడండి, మనం చదువుకునే కీర్తనలో 74వ కీర్తన కదండి మనం చదువుకున్నాం. దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడుతువేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపం పొగరాచున్నదేమి, నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకం తెచ్చుకునుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. ఏం పాడు చేశారు తెలుసా? దేవుడు ఎక్కడ ఉండాలనుకున్నాడు? ఎక్కడ ఉండాలనుకున్నాడు? మనలో కదా. మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా. కానీ పరిశుద్ధుడైన దేవునికి ఎప్పుడైతే మన హృదయాల్లో స్థానం లేకుండా చేశామో, మరొకరిని తీసుకొచ్చి ఎప్పుడైతే మన హృదయాల్లో పెట్టుకున్నామో, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు
ఏం చేస్తున్నారంట? మన బ్రతుకు అంతే కదండి. అప్పుడు దేవుడు అనుకుంటాడు, మన చేతుల ద్వారా 10 మందికి మేలు చేసి, దేవుడు అంటే ఏంటో మన ద్వారా దేవుడు చెప్పాలనుకున్నాడు. దేవుడు మనలో ఉంటే అది ఆ పని చేస్తాడు. కానీ దేవుని స్థానం లేకుండా చేసామనుకోండి, ఇప్పుడు మన ఆ స్థానంలోకి దుష్టి వచ్చేటప్పుడు దుష్టి ఏం చేస్తాడో తెలుసా? అదే చేతులతో ఏం చేస్తాడో తెలుసా అండి? కయ్యని చేతులతో ఏం చేశాడు దుష్టుడు? పొరుగువారిని చంపాడండి. తోటి సహోదరుని చూడకుండా నరికి చంపేశాడండి, కొట్టి చంపేశాడు. కారణం ఎవరున్నాడు? దేవుడు ఉంటేనేమో ఎదుటివారిని రక్షిస్తాడు, అంతే కదా. యేసుప్రభులో దేవుడు ఉన్నాడు. ఎంతమంది రక్షించాడు? లోకమంతటిని కూడా తన ప్రాణమైన సరే లెక్క చేయకుండా అందరినీ రక్షించే రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే దేవునిని కలిగిన వాడుగా, నువ్వు కూడా దేవుని కలిగిన వాడుగా ఉంటే నీ జీవితం అనేక మందిని బ్రతికిస్తుంది, అనేక మందిని వెలిగిస్తుంది. అలా కాకుండా నీ జీవితంలో దేవుడు లేకుండా ఆ దేవుని స్థానంలో మరొకటి ఏది వచ్చినా ఎవరు వచ్చినా నిన్ను ఎలా మారుస్తారు తెలుసా? అపవిత్రపరుస్తారు నీ బ్రతుకును. నీ నోటి వెంబడి కాని మాటలు వస్తాయి, నీ నోటి వెంబడి దోషాలు వస్తాయి, అబద్ధాలు వస్తాయి, మోసాలు వస్తాయి. నీ చేతితో ఎదుటివారికి కీడు చేస్తావు, నీ తలంపులతో ఆలోచించకుండా తలంపులు ఆలోచిస్తావు. అది అంటున్నాడు చూడండి అక్కడ, నీ ప్రత్యక్ష గుడారములో నీ విరోధులు ఏర్పడించున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 6వ వచనం, ఇప్పుడే వారు గొడ్డండ్లను సమ్మెటలను చేత పట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా, అంతే కదండి. ఇప్పుడు దేవుడు చక్కటి శరీరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎవరు సేవ చేయాలని? ప్రభువారు అంటారు కదా, పూర్ణ హోమములు పాప పరిహార బలులు నీకు ఇష్టం కాదు, నీకు ఏది ఇష్టం అంటే నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, ఆ శరీరంతో నీ ఇష్టాన్ని నెరవేర్చాలని. నా కళ్ళు ఇచ్చావు, నువ్వు చూడమని చూడాలని. నాకు చెవులు ఇచ్చావు, నువ్వు చెప్పిన వినాలని. నాకు చేతులు ఇచ్చావు, నువ్వు చెప్పిన పనులు చేయాలని. నాకు కాళ్ళు ఇచ్చావు, నువ్వు వెళ్ళమన్న చోటకి నేను నడవాలని. చివరికి నా శరీరం అంతా కూడా నీ ఇష్ట ప్రకారంగా జీవించాలని నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు అని యేసుప్రభు అన్నాడండి. కానీ అదే శరీరాన్ని ఇప్పుడు ఎవరు పాడు చేస్తున్నారంట? దేవుని మాట ప్రకారం, అంతే కదండి. కంపెనీ ఎవరు తయారు చేసింది? ఎవరు సృష్టికర్త? ఎవరు? ఆయన మాట ప్రకారంగా నువ్వు ఉపయోగించావనుకో నీ శరీరాన్ని, దేవుడు నీలోనే ఉంటాడు ఎల్లప్పుడూ. నీ జీవితం అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆయనకి నీలో స్థానం లేకుండా చేసావనుకో, ఇప్పుడు నీ శరీరాన్ని ఎవరికి అప్పగిస్తావు తెలుసా? పాడు చేసేవారికి అప్పగిస్తావు. వాళ్ళు ఏం చేస్తారని చూడండి, ఏం చేస్తున్నారో చూడండి అక్కడ. ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేత పట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తుగా ఏం చేస్తుందో తెలుసా? శరీరాన్ని పాడు చేసే పనులు చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. లివర్ పాడైపోతుంది, ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, గుండె పాడైపోతుంది, శరీరంలో ఉన్న పాటలన్నీ పాడైపోతున్నాయి. ఎవరు పాడు చేస్తారో వాటిని? నీ ఎవరికి అవకాశం ఇచ్చావో తెలుసా? నీలో దేవునికి కాకుండా విగ్రహానికి నువ్వు ఎప్పుడైతే అవకాశం ఇచ్చావో ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ శరీరాన్ని పూర్తిగా నాశనం చేసి ఏదో రోజు నేను దిక్కులేని వాడుగా, దిక్కులేని దానిగా చేస్తే అటు దేవుని దగ్గర స్థానం లేకుండా, ఇటు లోకంలో స్థానం లేకుండా చివరికి నిత్య నరకానికి నీ ఆత్మను నడిపించేసుకుంటే, నీ యందు ప్రేమ చూపించిన దేవుడు నీ యందు దయ చూపిస్తున్నాడు, నీ దగ్గరకు వస్తున్నాడు ఆయన. నువ్వేదో మంచివాడవని కాదు, నువ్వేదో మంచిదానవని కాదు. మనం చెడిపోయినప్పుడు కూడా చెడిపోయిన మన బ్రతుకులు మార్చడానికి మన దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాడు. ఇదిగో తలుపు వద్ద నుండి నేను తడుతున్నాను, నువ్వు తలుపు తీయి కొడుతున్నాడు, కొడుతున్నాడు. కానీ వెళ్ళిపోయే రోజు వస్తుంది. నువ్వు తీయకపోతే, ఎన్నాళ్ళు పిలిచినా తీయకపోతే ఆయన నీ దగ్గర నుంచి వెళ్ళిపోయే రోజు వస్తుంది. నువ్వు ఎంత అరిచినా మీ దగ్గర మళ్ళీ తిరిగి రాడు. చివరికి నీకు బ్రతుకేమైపోద్ది తెలుసా? ఆరే అగ్నిలో వేయబడుతుంది, జాగ్రత్త. కనుక ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినం. దేవుడు ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నిన్ను తడుతున్నాడు. యేసుక్రీస్తు నీ దగ్గర పంపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడు. కానీ పాపినైన నీ దగ్గరికి, నా దగ్గర రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను బాగు చేసి పరిశుద్ధ స్థలంలో ఆ పరలోకంలో నిలబెట్టడానికి, మన బ్రతుకులు అలా మార్చడానికి యేసుప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది తమ తలుపులు తెరచి దేవునికి నచ్చనివి ఏవైతే ఉన్న వాటిని తీసివేసుకుని యేసుప్రభు తమ హృదయాలకు రావడానికి మార్గాన్ని ఎవరైతే సరళం చేస్తారో వారి దగ్గరికి తప్పనిసరిగా యేసుప్రభు వస్తాడు. వారి బ్రతుకుల్ని దిద్దుతాడు, వారి బ్రతుకుల్ని బాగు చేస్తాడు. వాళ్ళ కుటుంబంలో ఉంటున్న సంతోషం, నెమ్మది, విశ్రాంతి, వారిని బట్టి అనేక మంది ఆనందిస్తారు. ఇరుగు పొరుగు వారందరూ కూడా మీరు చాలా గొప్పవారండి, మా మధ్య మహారాజులాగా ఉన్నారండి అని అనేంతగా నిన్నైతే మాత్రం దేవుడు అంత గొప్పగా నీ బ్రతుకును
మారుస్తాడు. అదే అన్నాడు ఇజ్రాయెల్ జనాంగంతో చెప్తున్న మాట. ఏమంటే తెలుసా? మనం యెషయా గ్రంథం చదువుకున్నాం కదా. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఇక నిన్ను ఓదార్స్తాను, నేను నీ నాశనం నేను చూడాలనుకోవట్లేదు, కానీ నిన్ను బాగు చేసి నేనైతే మాత్రం పనికొచ్చే పాత్రగా నేనైతే మాత్రం చేయాలనుకుంటున్నానని దేవుడు ఇజ్రాయెల్ పట్ల కాదు, ఈరోజు మన పట్ల కూడా అదే వ్యక్తం చేస్తున్నాడు. కనుక ఈరోజు విన్న మనమందరము కూడా యేసుప్రభు మనకు అతి సమీపంగా ఉన్నాడు. ఎప్పటికైనా మన దగ్గర ఉండి మన తలుపు తడుతున్నాడు. ఏంటా తలుపు? తీసేయి, నీలో ఉన్న తీసేయి, ఆ దుర్గుణం తీసేయి, ఆ వ్యసనాన్ని తీసేయి, ఆ తాగుడు తీసేయి, ఆ పేకాడు తీసేయి, లేకపోతే కనుక ఆ అసూయ తీసేయి, ఆ ద్వేషం తీసేయి, ఆ మత్సరం తీసేయి, ఆ కుళ్ళు నీలోంచి తీసేయి. ఇవన్నీ తీసేస్తే నీలోకి వస్తాను నేను, అప్పుడు నిన్ను ఎలా మారుస్తానో చూడని అని అనేక మందిని మనం బైబిల్ని చూడొచ్చండి. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత మారిన బ్రతుకులను చూశారు. ఒక సమర స్త్రీ, ఒక జక్కయ్య, ఒక కంటకుడైన పౌలు. ఒకప్పుడు ఎలా ఉన్నాడంటండి? 10 మందిని తిట్టుకునేవాడంటండి, 10 మందిని చంపేవాడంటండి, దోషకుడను, హానికరుడు,